తెలంగాణలో రాజధానికే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సర్వీసులను విస్తరించాలని నాటి బీఆర్ఎస్ సర్కారు జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్ ను ఏర్పాటు చేసింది. అయితే మొక్కుబడికి కేరాఫ్గా నామమాత్రంగా ఇప్పుడు ఐటీ టవర్స్ పరిస్థితి తయారైంది. కరీంనగర్ జిల్లాలో ఐటీ టవర్స్ స్టేటస్ ఏంటో మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ సేవలను విస్తరించాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ ఐటీ టవర్స్ పరిస్థితి ఏంటి, కరీంనగర్లో ఐటీ టవర్స్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలను విస్తరించి స్థానికంగా యువతకు ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్స్లో కొన్ని సంస్థలు మాత్రం తమ సేవలు అందిస్తున్నాయి. ఐటీ సేవలు కేవలం రాజధానికి మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా విస్తరించాలని చెప్పేసి నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం మనం కరీంనగర్ ఐటీ టవర్స్లో ఉన్నాం. టెక్ జెనీ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి మనం ఇక్కడ దానికి సంబంధించి CEO ఉన్నారు సాయిరాజు, వారితో ఒకసారి మాట్లాడదాం. 2023లో మేము ఇక్కడ కంపెనీ అనేది టెక్ జెనీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేసాము. బేసిక్గా మేము స్టార్ట్ చేసిన ఇంటెన్షన్ ఏంటి అని అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి కోసం. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటి అని అంటే ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ సొల్యూషన్స్ కానీ అనుకుంటే ఏమనుకుంటారు అంటే ఏదో ఇన్స్టిట్యూట్ అని అనుకుంటారు. మా దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి అని అంటే మేము ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, వెబ్ డెవలప్మెంట్ చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్ ఇస్తాము, రిక్రూట్మెంట్ చేస్తాము. ఈ ఐటీ టవర్స్లో ఎన్ని ఐటీ సొల్యూషన్ కంపెనీస్ ఉన్నాయి మొత్తంగా? అంటే ఈ ఐటీ టవర్స్లో ఇంకా స్పేస్ ఉందా, ఏంటి స్టేటస్ ఏంటి సార్? ఇక్కడ చాలా స్పేస్ ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికి మేము వచ్చినప్పుడు ముందు ఎంత ఉందో తెలియదు. మేము ఇక్కడికి 2024లో వచ్చాము. మేము వచ్చినప్పుడు మాతో పాటు ఒక 12 కంపెనీస్ ఉన్నాయి. సో మాలాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాదాపు 5 to 8 ఉన్నాయి. అండ్ ఒకటి ఐటీయే కాదు, ప్రతి ఇక్కడ ఉన్నాయి. నాన్ ఐటీ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, ట్రైనింగ్ డెవలప్మెంట్ ఉంది, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఉంది, చాలా ఉన్నాయి ఇందులోనూ. సో మేము ఏమంటున్నామంటే ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఎలాంటి కంపెనీ అయినా ఇక్కడికి వచ్చి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మాలాంటి కంపెనీస్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకు కరీంనగర్ ఐటీ టవర్స్లో 9 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇంకా దీనికి స్పేస్ ఉంది. ఈ క్రమంలో వీటిని డెవలప్ చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలపైన ఉంది, అదేవిధంగా అటు ఐటీ కంపెనీలపైన కూడా ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. టెక్ జెనీ కంపెనీలో ఉద్యోగస్తుల అనుభవాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వైపు చూసే క్రమంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో అంటే సెకండ్ క్లాస్ సిటీస్లో కూడా వాటిని డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ఒక కంకణం కట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ ఐటీ టవర్స్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. HR ఆపరేషన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తున్నాను టెక్ జెనీ సర్వీసెస్లో. నాకు ఈ ఆపర్చునిటీ 3 months బ్యాక్ వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ ఐ వాజ్ వర్కింగ్. ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ వల్ల నాకు ఆల్మోస్ట్ 10 years గ్యాప్ వచ్చింది. సో టెక్ జెనీలో నేను అప్రోచ్ అయినప్పుడు నాకు ఈ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. సో ఇలా నాలాగా గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ, ఫ్రెషర్స్ కానీ, హైదరాబాద్కి వెళ్ళలేని వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది. ఆల్రెడీ మేము లాస్ట్ 6 months 8 months నుంచి వర్క్ చేస్తున్నాము. ఇక్కడ ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ మేము డెవలప్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ కరీంనగర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారంటే ట్రైనింగ్ గురించి కానీ, జాబ్ ఎంప్లాయ్మెంట్ గురించి హైదరాబాద్ దగ్గర వెళ్ళాలనుకుంటారు. సో గవర్నమెంట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా CEO మోటివేషన్ కూడా ఏంటంటే కరీంనగర్లో ఎందుకు ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఇన్నోవేటివ్గా ఆలోచించి, సో మిగిలిన కంపెనీస్తో మా కంపారిజన్ ఏంటంటే మేము ఇన్ పర్సన్గా ట్రైనింగ్ ఇస్తాం. నాట్ లైక్ క్లాస్ బోర్డ్ టీచింగ్స్. సో ప్రాక్టికల్గా ట్రైనింగ్స్, ఆఫీస్ కల్చర్ ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ ఎలా వర్క్ చేయాలి ఏంటి అని మేము కంప్లీట్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. Right now I'm taking here non-IT course HR training. So from 1 month onwards I'm coming here. It's for very good, very cooperative and very supportive team is there.
to educate each and every person. So I'm thankful to each and every team of the TechGen services. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్తేనే ఐటీకి సంబంధించి ట్రైనింగ్ ఇలాంటివి తీసుకోవచ్చనే ఒక అపోహ ఉన్నది. వాటి నుంచి బయటకు వచ్చేసి యువత స్థానికంగానే ఉపాధి పొందే అవకాశాలని ఇక్కడ ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు చెప్తారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. ఐటీ టవర్స్ ఏర్పాటు వెనుకున్న ప్రధాన ఉద్దేశం నెరవేరుతోందా? ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలి అనుకున్న ఐటీ సేవల విషయంలో గత ప్రభుత్వ ఆలోచనకు ఈ ప్రభుత్వ ఆలోచనకు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? కరీంనగర్ ఐటీ టవర్స్లో ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయనే దానిపై టీమప్ స్టార్టప్ సీఈఓ చైతన్యతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ ఐటీ టవర్స్లో మొబైల్ యాప్స్ డెవలప్మెంట్తో పాటుగా గవర్నమెంట్ సెక్టార్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, శిశు సంక్షేమ శాఖ కావచ్చు, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్కి కావాల్సిన ఐటీ సర్వీసులు అందిస్తుంది టీమప్ థింక్ గ్లోబల్లీ, ఇన్నోవేటివ్ లోకల్లీ అని చెప్పేసి. అంటే స్థానిక యువతకు ఇక్కడ ఉపాధి కల్పించే ఉద్దేశంతో థింక్ గ్లోబల్లీ, ఇన్నోవేటివ్ లోకల్లీ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దానికి సంబంధించిన సీఈఓ ఉన్నారు, వారితో మనం మాట్లాడడం. చెప్పండి. శంకుస్థాపన అప్పటి నుంచి మేము ఐటీ అంటే టైర్ 2 సిటీస్లో ఐటీ డెవలప్మెంట్ గురించి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము ఇక్కడే అవైలబుల్ ఉన్నాము. సో మేము 2019లో మా కంపెనీ స్టార్ట్ చేసామండి. మేము ఇక్కడ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్స్ వీళ్ళతో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. దాంతో మా వర్క్ చూసి నచ్చి స్టేట్ డిపార్ట్మెంట్స్ కూడా మాతో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మేము స్టేట్ అఫీషియల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్కి అఫీషియల్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పటిదాకైతే ఐటీలో నాకు తెలిసినంత వరకు ప్రోగ్రెసివ్గా గ్రోత్ ఉంది. ఇంకా స్పైక్ వచ్చి ఇంకా టైర్ 2 సిటీస్ కూడా హైదరాబాద్లో ఎలా అయితే రెవల్యూషన్ వచ్చిందో అలా రావడానికి కూడా చాలా స్కోప్ ఉంది. ఇప్పటివరకు ద ప్రోగ్రెస్ ఈస్ హ్యాపీ. సో బేసిక్గా ఇక్కడ ఉన్న మేము మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనేవి స్టార్టప్స్ అండి. మేము అందరం ఇద్దరు మనుషులు, ముగ్గురుతో స్టార్ట్ అవుతాం. ఇప్పుడు నా కంపెనీ 22 మంది ఉన్నారు నాకు ఎంప్లాయీస్. సో మేము అందరం ఇక్కడ లోకల్ యూత్నే ట్రైన్ చేస్తాము. వాళ్ళని మా టెక్నాలజీస్ మీద ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళు 1-2 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు ఇంకా బెటర్ కంపెనీస్కి వెళ్ళిపోతారు. అట్లా మేము ఓవరాల్ ఒక 100 మెంబర్స్ని ఇప్పటిదాకా ట్రైన్ చేసి ఉంటాం. సో బేసిక్గా స్టార్టప్స్కి నాకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న టాలెంట్ని మేము రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు రిటైన్ చేసుకోవడానికి లేకుండా ఇప్పుడు వేరే వాళ్ళు మాకన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఇవ్వడం ఇలాంటివి అవుతున్నాయి. సో రిటైన్ చేసుకోవాలంటే ఆ టాలెంట్ని మేము ట్రైన్ చేయడం కాకుండా ఈ టాస్క్ ద్వారానో ఇలా బెటర్గా మాకు కావాల్సినట్టు ట్రైనింగ్ చేసే సిస్టమ్స్ ఉంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టీ హబ్ లాంటివి కొంత ప్రోత్సాహం కల్పిస్తే కనుక ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో యువత ఈ కంపెనీస్కి, స్టార్టప్స్కి అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖచ్చితంగా స్థానిక యువతకు లభిస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా ట్రైనింగ్ పర్పస్ అయినా లేకుంటే ఉద్యోగ పర్పస్ అయినా మొత్తంగా ఇక్కడే ఉన్న లోకల్లోనే వాళ్ళు ఎదగవచ్చు అని చెప్పేసి ఇక్కడ నిపుణులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. పైనుంచి చూస్తే మేడిపండు చిందంగా కనిపిస్తున్న ఐటీ టవర్స్ మరింత పురోగతి సాధించాలంటే కార్పొరేట్ నెట్వర్క్ అవసరం ఉందంటున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ప్రస్తుతం కేవలం 9 కంపెనీలు మాత్రమే కరీంనగర్ ఐటీ టవర్స్లో పనిచేస్తుంటే సెంట్రలైజ్డ్ ఏసీలు కూడా పనిచేయటం లేదు. దీంతో మరో 3 కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అన్నట్లుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా మరింత ఫోకస్ చేయాల్సి ఉందన్న భావన వ్యక్తమవుతోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్ పరిస్థితి. సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో పాటు ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కరీంనగర్ ఐటీ టవర్స్లో కేవలం 9 కంపెనీలతో నామమాత్రంగా మొక్కుబడిగా నడుస్తున్న పరిస్థితులను మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. ఆరంభ శూరత్వంలా మిగిలిపోయింది నల్లగొండ ఐటీ హబ్. వేల కొలది ఉద్యోగాలు వస్తాయి, లక్షల్లో జీతాలు ఉంటాయని నేతలు ఇచ్చిన ప్రకటనలు నీటి మీద రాతలయ్యాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఐటీ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా మారటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టిన భవనం ఇప్పుడు బల్లులు గుడ్లు పెట్టేందుకు ఆవాసంగా మారాయంటూ యువజన సంఘాలు మండిపడుతున్నాయి. ఐటీ హబ్ ద్వారా ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాలని యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాశ్రం అశోక్ రెడ్డి అందిస్తారు.
స్థానిక యువతకు సొంత పట్టణాల్లోనే ఉంటూ ఐటీ ఉద్యోగాలు చేసుకోవాలన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఐటీ హబ్లో ప్రతిపక్షాలు విమర్శించినట్టు తొండలే గుడ్లు పెడుతున్నాయంటే అవుననే సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ హబ్ 90 కోట్ల రూపాయలతోటి ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ ఐటీ హబ్లో ప్రస్తుతం 5 అంతస్తులు ఉన్నాయి. 5 అంతస్తుల్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఇక్కడ ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లోపలికి వెళ్తేనే సాధ్యమవుతుంది, కానీ లోపలికి పంపించేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక బర్త్డే పార్టీలకు ఫోటోలు దిగడానికి మాత్రమే ఇక్కడ ఉన్నది ఐటీ హబ్. ఉద్యోగాలు ఇందులో ఇవ్వట్లేరు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఏమంటారు? ఆ రోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఆలోచనతోటి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కలలు కానీ వేలకు వేలు ఫీజులు కట్టి చదివించి మరి వాళ్ళు తినక ఎంతో గొప్ప చదువులు చదివించినటువంటి విద్యార్థులను స్థానికంగానే జాబులు చేసుకొని వాళ్ళ ఆర్థికంగా స్థిరపడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మరి స్థానికంగానే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలనే సదుద్దేశంతో మరి ఆ రోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు, ఆ రోజు మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారు దగ్గరుండి మరి ఐటీ హబ్ ఇంత మంచిగా కట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మరి ఈరోజు చూస్తే ఆ రోజు కట్టిన తర్వాత ఓ 15-20 కంపెనీలు ముందుకొచ్చి జాబులు ఇస్తామని ఆ రోజు మీటింగ్ పెట్టి ఆ రోజు జాబ్ మేళా పెట్టి అంతమందిని సెలెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు జాబ్లకు వచ్చి జాబ్ చేసుకునే క్రమం నెక్స్ట్ స్టెప్ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారడం వల్ల ఈ ఐటీ హబ్ ఓన్లీ చూసుకోవడానికి చెప్పుకోవడానికి మాత్రమే అలంకారప్రాయంగా మారిపోయింది. అంతేకాకుండా మరి చెప్పడానికి బాధాకరమైన విషయం ఏమంటే ఈ ఐటీ హబ్ దగ్గర కేవలం బర్త్డే పార్టీలు ఫోటోలు దిగడానికి అలంకారప్రాయంగానే కాకుండా అతి చెప్పలేని విషయాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా తయారైందనేది మాత్రం క్లియర్. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ వ్యక్తులు రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళ జీవితాలను మార్చడానికి ఈ ఐటీ హబ్ ఒక సామర్థ్యం 1500 మంది లేదా 15,000 మంది ఇక్కడ జాబ్ చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. ఇక్కడ అంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటే మీకున్నటువంటి అధికారంతో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు. మొత్తంగా చూస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అదే సమయంలో నిరుద్యోగులకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా ఐటీ హబ్లో ఐటీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కూడా యువజన సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఐటీ హబ్లో ఉద్యోగాలు కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగం వేళ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఐటీ హబ్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. నేను శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.